నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం సిఫిలిస్ అనే వ్యాధి గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా సిఫిలిస్ అనేది ట్రెప్నోమా పెల్లిడియం ఆర్గానిజం నుంచి, స్పైరోకిట్ అనే ఫ్యామిలీ నుంచి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఒక ఇన్ఫెక్టెడ్ అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ నుంచి ఒక హెల్దీ ఇండివిజువల్ ఒక ఇన్ఫెక్టెడ్ సిఫిలిటిక్ ఇండివిజువల్తో బయట ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా ఈ సిఫిలిస్ అనేది ఆ హెల్దీ ఇండివిజువల్లో ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో దీంట్లో మనకి ప్రాథమికంగా కొంతమంది ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అని చెప్తూ ఉంటాము. సో ఈ మనం మెడికల్ స్టడీస్ ప్రకారంగా ఈ ప్రైమరీ సిఫిలిస్ అనేది ఒకసారి ఈ సిఫిలిస్తో ఇన్ఫెక్ట్ అయిన తర్వాత 2 to 3 weeks లోపు ఆ ఇండివిజువల్లో ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు, అంటే వాళ్ళు పూర్తిగా అసిమ్ప్టమాటిక్గా ఉంటారు. సో ఒక 2 to 3 weeks తర్వాత మేల్ జెనిటల్ ఆర్గాన్స్ మీద, జనరల్గా పినైల్ ఆర్గాన్ మీద ఎండ్ పార్ట్స్ దగ్గర ఒక చిన్న కంది గింజంతా అంటే చిన్న నట్ సైజ్ అల్సర్స్ లాగా రావడం వచ్చి దానికి ఏదో వాళ్ళు లోకలైజ్డ్ ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదంటే వాళ్ళకి తెలిసిన మెడికల్ షాప్స్లో సమ్ XYZ ట్రీట్మెంట్ తీసుకోవటం, లేదంటే ఓన్ ట్రీట్మెంట్ చేసుకోవటం, లేదంటే దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జనరల్గా చేస్తూ ఉంటారు. సో జనరల్గా ఈ మనకి చిన్న నట్ సైజ్ అంతా అల్సర్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 to 3 weeks లోపే మీకు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడుకోవాలి అనుకుంటున్నారో జనరల్గా ఒక ట్రీట్మెంట్ అనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర, మీరు హోమియోపతి ట్రీట్మెంట్ వాడుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఇనీషియల్ స్టేజెస్లోనే వెళ్తే జనరల్గా ఇది 2 to 3 weeks లోపు ఆ చిన్న అల్సర్ని, ఆ చిన్న నట్ లాంటి సైజ్ షేప్ అల్సర్ని చాలా ఫాస్ట్గా మనం తగ్గించుకోవచ్చండి. బాడీ కాన్స్టిట్యూషన్ ద్వారా వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ దానికి TPH టెస్ట్ అని ఉంటుంది, ట్రిప్నోమా పెల్లిడియం హ్యూమన్ యాంటీజెన్ టెస్ట్, RPR టెస్ట్ అని ఉంటుందండి. దానిలో దాంతోపాటు VDRL టెస్ట్ చెక్ చేస్తాం. వచ్చిన దాన్ని బట్టి ఆ పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి, లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుందండి. సో ఇది ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్. దీన్ని ప్రైమరీ క్యాంక్రాయిడ్ అని కూడా అంటూ ఉంటాం. సో జనరల్గా ఈ ప్రైమరీ స్టేజ్లో సిమ్టమ్స్ ఏమీ లేవు కదని పేషెంట్ ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికో లేదంటే ఏముంది అని వదిలేస్తూ ఉంటారు. సో జనరల్గా ఈ నట్ సైజ్ చిన్న గ్రౌండ్ నట్ అంతా, చిన్న పీనట్ అంతా అల్సర్ స్టార్ట్ అయ్యి ఇది ఏమవుతుందంటే అల్సర్ గ్రాడ్యువల్గా క్రమేపీ పెద్దగా పెరిగిపోయి అది నాన్ హీలింగ్ అల్సర్గా మారిపోవటం, లేదంటే బాగా సోర్గా క్యాంక్రాయిడ్ లాగా మారిపోవటం అనేది జనరల్గా సెకండరీ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే 2-3 వారాలు దాటిన తర్వాత అది 2-3 నెలల స్టేజ్లోకి వెళ్ళిందో అది సెకండరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లోకి వెళ్ళిపోవటం. జనరల్గా ఏదైతే మనకి బాడీలో మేజర్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయో దాని మీద ఎఫెక్ట్ అవ్వడం కూడా జనరల్గా జరుగుతుంది. సో ఇలాగే సెకండరీ స్టేజ్లో ఏమవుతుందంటే మనకి అరికాళ్ళు, అరిచేతుల మీద చిన్న చిన్న మచ్చల్లాగా రావటం, చిన్న డాట్స్ లాగా రావటం, చర్మం అనేది మందంగా అయిపోవటం, బాడీ మీద ఈ అల్సర్స్ లాగా రావటం, ఈ పినైల్ డిశ్చార్జెస్ ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జెస్ అని చెప్తుంటా. అంటే ఒక రకమైన యూరిన్ పోసినప్పుడు కానీ లేదంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఒక రకమైన దుర్వాసన, ఒక రకమైన అఫెన్సివ్ ఓడర్ అనేది వాష్రూమ్లో నుంచి వస్తూ ఉంటుంది. అది మనకు అర్థమైపోతుంటుంది. అంటే మనం అంత అన్బేరబుల్గా అఫెన్సివ్ డిశ్చార్జెస్ అన్నీ ఉంటూ ఉంటాయి. జనరల్గా యూరిన్ దగ్గర, యూరినరీ ఏరియాస్లో జనరల్గా యూరిథ్రైటిస్ అంటే ఇన్ఫెక్షన్స్ అవి రావటం, యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ అవి రావటం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి రావటం, జనరల్గా యూరిన్ పోసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి అది ఉండటం. కొంతమంది పేషెంట్స్ మనకి క్లినికల్గా ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్లో మనకి చెప్తూ ఉంటారు, ఏదో దాములు, జర్రులు లేదంటే చీమలు పాకినట్టు ఉంటున్నాయండి ఒంటి మీద అని చాలా క్లియర్గా సెన్సేషన్ ఆఫ్ క్రాలింగ్ లైక్ ఇన్సెక్ట్స్ ఆల్ ఓవర్ ది బాడీ అని చెప్తూ ఉంటారు. సో ఇది మనం సెకండరీ సిఫిలిస్గా తీసుకుంటూ ఉంటాం. సో ఇది కూడా దాటిపోయినప్పుడు థర్డ్ స్టేజ్ అంటే టెరిషరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్కి వెళ్ళిపోయినప్పుడు ఏముందంటే ఎప్పుడైతే మనకి మేజర్ వైటల్ ఆర్గాన్స్ మీద పడుతుందో జనరల్గా దీని కిడ్నీ అని, లేదంటే హార్ట్ అని, బ్రెయిన్ మీద, కళ్ళ మీద, లేదంటే చెవుల్లో ఈ ఎఫెక్ట్ అయినప్పుడు జనరల్గా ఈ నరాలు ఏవైతే మనకి ఇప్పుడు సపోజ్ మనం కళ్ళు తీసుకుంటే కళ్ళల్లో ఏదైతే మనకి కంటికి సంబంధించిన ఆప్టిక్ నర్వ్ అనే నర్వ్ ఉంటుందో ఈ కంటి మీద మనకు పడినప్పుడు జనరల్గా ఈ కళ్ళల్లో మనకి విజన్ తగ్గిపోవటం, లేదంటే కళ్ళన్నీ రెడ్గా అయిపోవటం, ఆప్టిక్ నర్వ్ ఏదైతే ఉంటుందో మనకి కంటికి సంబంధించిన నర్వ్ ఏదైతే ఉంటుందో ఆప్టిక్ నర్వ్ వీక్ అయిపోవడం, చూపు అనేది మందగించడం కూడా ఈ సిఫిలిస్తో బాధపడుతున్న ఇండివిజువల్స్కి జనరల్గా జరుగుతుంది. అలాగే మనకి మెదడు మీద పడినప్పుడు జనరల్గా మెదడులో కూడా బ్రెయిన్లో అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో జనరల్గా కణుతుల్లాగా రావటం, ట్యూమర్స్ లాగా రావటం, ఈ సిస్ట్లు అవి డెవలప్ అవటం అనేది కూడా జనరల్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే ఎప్పుడైతే మనం నాడీ మండలం మీద పడిందో జనరల్గా వీళ్ళకి మెమరీ లాస్ అవ్వటం, జనరల్గా వీళ్ళు ఒక రకమైన న్యూరోసిఫిలిస్ అని చెప్తుంటాం. దీంట్లో మనకి వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేయటం,
వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకపోవటం, జనరల్గా ఒక రకమైన ఎవరైతే ఇప్పుడు మనకి జనరల్గా ఈ మెంటల్లీ ఓరియంటెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ట్యూమర్స్ కానీ సిస్టులు కానీ డెవలప్ అయినప్పుడు జనరల్గా ఏ అయితే ఏరియా ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియా అంతా నరాల బలహీనత వచ్చేయటం, జనరల్గా ఎప్పుడైతే మనకి నాడీ మండలం మీద ఈ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయిందో ఆ నరాలని వీక్ అయిపోవడం, చచ్చిపడిపోవడం కూడా జనరల్గా జరుగుతుంది. సో ఇక్కడ ఈ సిఫిలిస్ వచ్చిన వాళ్ళందరికీ ఈ మైండ్ డిజార్డర్స్ వస్తాయని కాదు, లేదంటే మైండ్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయని చెప్పడం నా ఇంటెన్షన్ కాదండి. అలాగే ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకి సిఫిలిస్ ఉంది అని కూడా చెప్పడం కాదండి. సో జనరల్గా ఎవరైతే ఈ టెరిటరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ అంటే మొదటి దశ, రెండో దశ దాటిపోయి మూడో దశకి వెళ్ళిపోయినప్పుడు జనరల్గా ఈ సిఫిలిస్ ఎప్పుడైతే మనకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే ఈ మూత్రపిండాల మీద పడినప్పుడు జనరల్గా ఈ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోవటం, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవటం, ఈ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, అలాగే గుండె పైపొర మీద ఎఫెక్ట్ అవ్వటం. సో జనరల్గా ఇలా రకరకాల కొంతమందికి చెవుల మీద కూడా పడుతుందండి, వినికిడి శక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా ఏదైతే ఆ ఆర్గాన్ మీద, ఆ మెయిన్ ఆర్గాన్ మీద పడిందో ఆ ఆర్గాన్కి సంబంధించిన నరం వీక్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం న్యూరోసిఫిలిస్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి కండిషన్స్లో వీటిని నెగ్లెక్ట్ చేయకుండా చాలా ఎర్లీ డేస్లో, అంటే అక్కడ వరకు తెచ్చుకోకుండా ఏదైతే ఒకసారి బయట ఎక్స్పోజ్ అయిన తర్వాత ప్రైమరీ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ ముందు 2-3 వారాల్లో అసిమ్టమాటిక్గా ఉంటారు. దాని తర్వాత చిన్నపాటి లక్షణాలు అనేవి ఆ ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్లో కనిపించినప్పుడు వాళ్ళు ప్రాపర్గా మీకు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ వాడుకోవాలి అనుకుంటున్నారో అట్లాంటప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఉన్న కంప్లైంట్స్ అని చెప్పుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు దీన్ని మనం తగ్గించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.